మరోసారి ఈడీ ముందుకు వెళ్ళొచ్చారు విజయసాయిరెడ్డి. ప్రశ్నలు ఎంక్వైరీలు ఏమీ జరగలేదని చెప్పారు విజయసాయి. తన ఫోన్లోని డేటా ట్రాన్స్ఫర్ కోసమే పిలిచారని తెలిపారు. ఇప్పటి వరకు రాజ్ కేసిరెడ్డి పేరు తప్ప మరో పేరు చెప్పలేదన్నారు విజయసాయి. లిక్కర్ స్కామ్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఎవరు ఎలా టార్గెట్ చేసినా తాను భయపడేదే లేదు అంటున్నారు. ఎగ్జామినేషన్ ఏమి లేదమ్మా, ఈరోజు క్వశ్చనింగ్ ఏమి లేదు. సింపుల్గా డేటా అంతా కూడా కాపీ చేసుకొని ట్రాన్స్ఫర్ వాళ్ళ మాస్టర్ ఫైల్కి ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరిగింది. వాళ్ళకి సంబంధించిన రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటుందేమో అన్నటువంటి ఉద్దేశంతో ఫోన్ని సీజ్ చేయడం జరిగింది. నేను ఎవరి పేరు చెప్పలేదు, నేను చెప్పను కూడా. నేను చెప్పిందంతా ఒక్కటే ఒక మాట. రాజ్ కేసిరెడ్డి అనే వ్యక్తి ఈ యొక్క లిక్కర్ స్కామ్కు కర్త కర్మ క్రియ అని చెప్పాను. ఆ రోజు చెప్తాను, ఇప్పుడు చెప్తాను, ఇంకే రోజైనా చెప్తాను. నేను ఇంకా ఎవరి పేర్లు చెప్పలేదు, నాకు తెలియని కూడా తెలియదు. ఏం ట్రోల్ చేసుకున్నా నేను భయపడేటటువంటి వ్యక్తిని కాదు. భగవంతుడికి తెలుసు. ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా నేను ఒక్కటే చెప్తా, నేను తప్పు చెయ్యలేదు. లిక్కర్ స్కామ్లో నాకు సంబంధం లేదు. నేను ఎవరి పేర్లు చెప్పలేదు. దీనికంతా రాజ్ కేసిరెడ్డి అనేటటువంటి వ్యక్తి మాత్రమే ఏం జరిగింది, ఎలా జరిగింది అన్నటువంటిది చెప్పగలడు అన్నటువంటి విషయాన్ని మాత్రమే నేను అటు సిట్ అధికారులకు కానీ ఈడీ అధికారులకు కానీ చెప్పడం జరిగింది.